ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. దేశంలో ప్రధానమంత్రి గారు మొన్న ఒక ప్రకటన చేశారు. అది చూసి నేను చాలా ఆశ్చర్యపోయినా. ఎవరు కూడా మీరంతా కూడా చదువుకున్నటువంటి వాళ్ళు, సమాజం మీద అవగాహన ఉన్నటువంటి వాళ్ళు. ఇలా నరేంద్ర మోడీ గారు బాండ్స్ విషయం లోపల అవును అవినీతి డబ్బును పార్టీలకు తీసుకుంటా ఉన్నాం, దానికి ప్రత్యేకించి ఈ విధమైన విధానాన్ని, అంటే అవినీతి డబ్బు రాజకీయ పార్టీలకు ఇయ్యగానే నీతివంతం అయిపోతుందంటే మనం అవినీతిని ప్రోత్సహిస్తున్నట్టే కదా. ఉదాహరణకు శరత్ చంద్రారెడ్డి బెయిల్కు రావడానికి సంబంధించి 500 కోట్ల రూపాయల బాండ్లు బీజేపీకి ఇచ్చింది. మన దగ్గర తెలంగాణ నుంచి మెగా ఇండస్ట్రీస్ కావచ్చు, లేదా ఇట్లా ఇతరత్ర అనేకమైనటువంటి అంశాల లోపల క్రిడ్ప్రో కింద అంటే ఈ పని చేస్తే ఈ బాండ్లు ఇస్తామని చెప్పేసి ఈరోజు దేశంలో భారతీయ జనతా పార్టీ బాండ్ల విషయం లోపల సమర్థించుకుంటున్న తీరు చాలా గర్హనీయం. ఇది మంచిది కాదు భవిష్యత్తులో. ఎందుకంటే పైసలు ఇస్తే లబ్ధి జరుగుతుంది, పైసలు ఇస్తే కాంట్రాక్టులు వస్తాయి, పైసలు ఇస్తే న్యాయం జరుగుతుంది అనేటువంటి ఆలోచనతోటి ఈ బాండ్లను సమర్థించుకుంటున్న అవినీతి డబ్బును అనే మాట మాట్లాడితే, అవినీతి డబ్బును ఈ విధంగా పార్టీలకు వస్తే అది నీతివంత డబ్బు అవుతుందా మీరు ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నారు. 1000 కోట్ల రూపాయలు. అందుకే మేము కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అభ్యర్థి ఎవరైనా గెలిపించుకుంటామనేటువంటి ఆలోచనతో పార్టీ ముందు కొన్ని అంశాలతోటి ఒక బ్యాలెన్స్ చేయాలనే దాని మీద చేశారు. దాని తర్వాత ఖమ్మం దీనికి ఒక 3 సీట్లు ఉన్నాయి. 3 సీట్లు కూడా ఇవాళ రేపు మన ఒకటే కరీంనగర్ ఒకటే ఆగలేదు కదా, 3 సీట్లు ఆగి ఉన్నాయి. తప్పకుండా వాటిని ఇవాళ రేపు అనౌన్స్ చేస్తారు. అయినా ఇవాళ 18వ తారీఖు ఉదయం మానకొండ మీటింగు, మధ్యాహ్నం హుజరాబాద్ నియోజకవర్గ కార్యకర్తలు పెట్టుకుని రేపు పొద్దున 19వ తారీఖు నాడు హుస్నాబాద్ నియోజకవర్గ కార్యకర్తల మీటింగ్, మధ్యాహ్నం సిరిసిల్ల కార్యకర్తల మీటింగ్, 20వ తారీఖు నాడు పొద్దున వేములవాడ మీటింగ్, మధ్యాహ్నం చొప్పదండి మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. దాని తర్వాత 21 నాడు కరీంనగర్ ఉదయం. ఈ విధంగా నియోజకవర్గాల వారి తర్వాత రోజు 3వ 4వ మండలాలు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 లోపల తప్పకుండా మొత్తం గ్రామాలతో పాటుగా మాకున్నటువంటి నెట్వర్క్, పార్టీ నెట్వర్క్ తోటి ఇప్పటికే ఫీల్డ్ మీద ఉన్నాం. మేము దానికి సంబంధించి 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి భారతీయ జనతా పార్టీ, 10 సంవత్సరాలు పరిపాలించిన టీఆర్ఎస్ పార్టీ, తెలంగాణకు సంబంధించి జరిగినటువంటి న్యాయం మీద, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వంలో పార్లమెంటు జరుగుతుంది. ఎంత ఎండ ఉన్నా దాదాపు నియోజకవర్గాల 10-12 దేవాలయాలలో కళ్యాణాల నిర్ణయం. మేము రామునికి సంబంధించి బరాబరు కొలుస్తాం. వీఆర్ భక్త ఆఫ్ రామ. బట్ రాముని జన్మ గురించి ప్రస్తావించిన మన పార్లమెంటు సభ్యుడు జన్మ గురించి మేము ఎవరో కాంగ్రెస్ లో మాట్లాడాలని చెప్పినాం. ఆ రోజు కూడా ఎవరైనా మాట్లాడుంటే దేని శిక్షగా సిద్ధం. ఊరికే రాజకీయం చేయడానికి జన్మ గురించి మీరే మాట్లాడతారు, ఆయనకు సంబంధించి ఓట్ల గురించి మీరే మాట్లాడతారు. రాముడు అందరి వారు. రామునికి సంబంధించిన విషయం లోపల మీకు 10 ఏళ్లలో నిజంగా ఏమైనా పనిచేసి ఉంటే నరేంద్ర మోడీ ఫోటో మీద ఓటాడుకోండి. కానీ రాముడి పేరు మీద రాముని రాజకీయాలు తీసుకొచ్చే ప్రయత్నం చేయొద్దని శ్రీరామ జన్మ కళ్యాణం తర్వాత వెంటనే శ్రీరామనవమి తర్వాత తెల్లారి కూడా ఈ మాట మేము చెప్తా ఉన్నాం. శ్రీరాముని అందరం పూజిస్తాం. భారతీయ జనతా పార్టీ ఒక బ్రాండ్ కాదు. ఆ రాముని కూడా ఓట్ల రూపంలో మార్చుకొని రాముని యొక్క గౌరవాన్ని, రాముని యొక్క చరిత్రను, రాముని యొక్క పవిత్రతను దిగజార్తదని కోరుతాం. తెలంగాణలో ఆర్ ట్యాక్స్, బి ట్యాక్స్ వసూళ్లకు పాల్పడుతున్నారని చెప్పి బీజేపీ వాళ్ళకి ఇప్పుడు వేరే ఆరోపణ లేదు. కొద్దిసేపు ఇంతకుముందు చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి బీజేపీలో కలుస్తాడని, లేకపోతే ఆర్ ట్యాక్స్ అని. అసలు నేను అడుగుతున్నా, మేము సరే ఏ ట్యాక్స్ ఏదో జరుగుతున్నా పని జరుగుతున్నా మేము ఇలా ఉచితంగా మహిళలకు బస్ కిరాయి ఇచ్చినాం, 500 రూపాయలకు సిలిండర్ ఇస్తున్నాం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇచ్చినాం, ప్రతి నియోజకవర్గం 3500 ఇండ్ల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. రేపు రేషన్ కార్డులు ఇవ్వబోతా ఉన్నాం ఆరోగ్యశ్రీతో పాటుగా. దాని తర్వాత బరాబర్ మా ముఖ్యమంత్రి గారు చెప్పారు ఆగస్టు 15 లోపల రైతు రుణమాఫీ చేయడంతో పాటుగా మహాలక్ష్మి 2500 కార్యక్రమం కావచ్చు, పెన్షన్ కావచ్చు, బోనస్ ఇస్తాం. బరాబర్ మేము చేసి చూపెడతాం. 2004 నుంచి 14 దాకా మేము ఇచ్చిన హామీ ఒక్కటన్నా జరగదుంటే మేము చర్చకు సిద్దం. మీ ప్రభుత్వాలు కేంద్రం కావచ్చు, రాష్ట్రం కావచ్చు, 2014 నుంచి 24 దాకా హామీ ఇచ్చి అమలు చేయనటువంటి 2 కోట్ల ఉద్యోగులు బీజేపీ కావచ్చు, విభజన హామీలు కావచ్చు, 15,000 రూపాయలు కావచ్చు. ఈ రోజు ఇట్లా రాముడు ఫోటో పెట్టి, పెద్ద ఫోటో పెట్టి, వాళ్ళ ఫోటో పెట్టి ఓట్లాడుకోవడం కాదు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు మీ నరేంద్ర మోడీ ఫోటో పెట్టుర్రి. ఏది రాముడు బాణం వేస్తే పక్కన నేను ఫోటో ఓటు అడుగుతాను. మానం ఉండాలి కదా. ఇది అడుగుతానేమో ప్రశ్న. ఎందుకు రాముని పేరు మీద? రాముడు మన ముఖమా? పెద్ద దీనికి ఇంటికి వస్తారు దీన్ని పట్టుకొని. ఇదేం పద్ధతి?
రాముడు బాణం వేస్తాడు, వీళ్ళకు ఓట్లు వాడాలి. అరే ప్రధానమంత్రి 10 ఏళ్ళు చేసిన మగవాడు గొప్పోడైతే ప్రధానమంత్రి పేరు అడగండి. ఈ తెలంగాణకి ఇది చేసినాం, తెలంగాణకి విద్యా సంస్థ తెచ్చినాం, తెలంగాణకి విభజన హామీ తెచ్చినాం చెప్పి అడిగే ధైర్యం అవేం లేకుండా రాజకీయపరమైన ఆరోపణలు చేస్తే కాదు. మేము బరాబర్గా నేను చెప్తుందా, ఇక్కడనే పక్కనే కూతవేటలో ఇల్లుంటే కూడా ఈ ఎస్ఆర్ఆర్ కాలేజీకి కనీసం వాకట్రాక్ అందుకే చెప్తారు కదా, చిన్న దాంట్లో రాయి పడితే చాట్ల రాయి పడితే తీయనడు పోయి ఏట్లా తీస్తారట. ఇదంతా ఊరికే 10 సంవత్సరాల్లో 5 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యుడు, ఈయన 5 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యుడు, ఇద్దరు సిట్టింగ్ వాళ్ళు పోటీ పడుతున్నారు కదా. ఈ నియోజకవర్గం ఏం చేసి నేను కూడా 5 ఏళ్ళు ఎంపీ చేసిన. నేను ఇలా తిరుపతి రైలు తెచ్చినాం, ఇలా కేంద్రీయ విద్యాలయాలు తెచ్చినాం, ఇలా మాతా శిశు ఆరోగ్యం తెచ్చుకొచ్చినాం, ఇలా మోడల్ స్కూల్ తెచ్చుకొచ్చినాం, ఇలా నర్సింగ్ కాలేజ్ తీసుకొచ్చినాం, పాస్పోర్ట్ మీ అందరికీ హైదరాబాద్ పోయే అవసరం లేకుండా తీసుకొచ్చినాం. నేను ఇట్లా పని చెప్పుకునే ధైర్యం నాకు మీ ముందుంది. ఇలా ఈ ట్రాక్ వేసినా మీరేం చేసినట్లు చెప్పే ధైర్యం ఇక్కడనే ఎస్ఆర్ఆర్ కాలేజీలో రెడీ. మీరేం చేసినా చెప్పండి, ఇట్లా ఈ నియోజకవర్గ ప్రజలకు ఇది ఉపయోగపడేది ఏం చేశారో చెప్పండి. ఏం చేశారు చెప్పండి, చర్చ రెడీ. నేను చెప్పినది తప్ప మీరు ఉపయోగించుకుంటలేరా? తిరుపతి రైలు ఎక్కలేరా? అరే ఆ 2 రోజులున్న రైలు ప్రతిరోజు చేతగానటువంటి వాళ్ళు మీరే అధికారం ఉన్నారుగా. నేను వారాన్ని 2 రోజులు ఇచ్చిన అన్నాడు. మీరు దాన్ని రోజు చేయించచ్చు కదా. పాస్పోర్ట్ ఆఫీస్ ఉంది, కేంద్రీయ విద్యాలయం ఇక్కడ కాదు సిరిసిల్లలో కూడా తెచ్చిన, జగిత్యాల లేదు. అంత నా పరపతి నడిచింది, నేను తీసుకొచ్చిన. ఇవాళ కూడా FM రేడియో తీసుకొచ్చినాం, నర్సింగ్ కాలేజ్ తెచ్చిన, మాతా శిశు కేంద్రం తెచ్చిన, ఎలిగందల్ టూరిజం ప్రాజెక్టు చేసిన సౌండ్ అండ్ లైట్ సిస్టమ్ తోటి 32 మోడల్ స్కూళ్లు తెచ్చినాం అన్ని నియోజకవర్గాల, కస్తూరిబా పాఠశాలలు తెచ్చినాం. ఇలా శాతవరం యూనివర్సిటీ తీసుకొచ్చాం 200 ఎకరాల. మేము అడుగుతున్నాం, మాకు ఇది చెప్పుకునేటువంటి హక్కు ఉంది. మీరు 5 ఏళ్ళ ఎంపీగా ఏం చేసారో ధైర్యం చెప్పండి. ఊరికైనా సొల్లు కవర్లు రాముని పేరు ఒక ఆయన ఏదో పార్లమెంట్ ఏం మాట్లాడినా పార్లమెంట్ డిబేట్ల ఈ 3 ఎంపీల పొన్నం ప్రభాకర్ ఫస్ట్ లేకపోతే ఓటు అడగం కాంగ్రెస్ పార్టీ పక్షాలు. ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీ వాకర్స్ అందరినీ కూడా కలిసి వాళ్ళతో ఇక్కడ ఉండబడేటువంటి మంచి చెడు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఒక్కసారి చూద్దామని నేను మరి గౌరవ మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారు, చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం గారు, కరీంనగర్ శాసనసభకు పోటీ చేసినటువంటి శ్రీనివాస్ గారు, మిగతా ముఖ్యులందరూ పట్టణానికి సంబంధించినటువంటి ముఖ్యులందరం కూడా ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి 2009-14 మధ్యలో వేసినటువంటి ట్రాక్, దాని తదుపరి ఒక ఓపెన్ జిమ్ వచ్చింది తప్ప మిగతా జరిగింది ఏమీ లేదు. తప్పకుండా ఈ రోజు వాళ్ళన్ని కొన్ని సమస్యల దృష్టికి తీసుకొచ్చినారు. ఈవెన్ ఉమెన్ టాయిలెట్స్ కూడా లేవు. ట్రాక్ ను మళ్లీ చేయాల్సి ఉంది. దాంతో పాటుగా ఓపెన్ జిమ్ కూడా ఇంకా లేటెస్ట్ ఎక్విప్మెంట్ తో తీసుకొచ్చేటువంటి ఆలోచన ఉంది. తర్వాత వామప్ కూడా ఒక ప్లాట్ఫామ్ కావాలని అడిగినారు. అవన్నీ కూడా న్యాయమైనటువంటి అనే మాట సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళంతా ఉదయం పూటనే ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో ఏ విధంగానైతే వాళ్ళ యొక్క పొద్దున్నే ఉదయాన్నే లేచి శరీరాన్ని కాపాడుకునేటువంటి ప్రయత్నంలో వాకింగ్ చేస్తా ఉన్నారో, ఈ రోజు దేశంలో ప్రజాస్వామ్యం కూడా ఇబ్బందుల్లో ఉంది. మొన్ననే మనం అంబేద్కర్ గారి జయంతి జరుపుకున్నాం. ఈరోజు రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి, నియంతృత్వానికి వ్యతిరేకంగా అందరూ కూడా ఆలోచన చేయాలనేటువంటి మాటని ఈ సందర్భంగా వాకర్స్ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ పక్షాన తప్పకుండా వాళ్ళందరూ కూడా ఒక సానుకూలమైనటువంటి ఆలోచనతో వస్తారని ఆకాంక్షిస్తూ, ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ గారు నఫరత్ చోడో మహబ్బత్ చోడో అని దేశంలో ఉన్నటువంటి పరిస్థితులలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి అనేక రకాలుగా శ్రమ పడుతున్నటువంటి పరిస్థితుల్లో భారత ప్రతి పౌరుడి బాధ్యత ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటేనే మనకు మాట్లాడే హక్కు కావచ్చు, మనకు ఉండేటువంటి పరిస్థితి ఉండొచ్చు. తర్వాత దేశంలో ఉపాధి అవకాశాలు కావచ్చు, నిరుద్యోగ సమస్య పెరిగిపోతున్నటువంటి పరిస్థితుల్లో మరి మనం వాటన్నిటినీ అధిగమించాలంటే కూడా ఒక ప్రజాస్వామిక ప్రభుత్వం ఉండాలనేటువంటి ఆలోచనతోటి ఈ సందర్భంగా కరీంనగర్ పట్టణ ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీ వాకర్స్ కోరుతారు. ఈ కాలేజీ నేను 87లో అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి కాలేజీ యొక్క మంచి చెడు బాధ్యత ఉండే పరిస్థితి ఉంది. తప్పకుండా ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా సౌకర్యాలు కలిగజేయడంతో పాటుగా మీరు ఏదైతే శరీర వ్యాయామాన్ని కాపాడుకోవడానికి, మీరు శరీరాన్ని కాపాడడానికి ఎట్లా వ్యాయామం చేస్తా ఉన్నారు, వాకింగ్ చేస్తా ఉన్నారు, ఈ దేశాన్ని కాపాడడానికి కూడా ఒకసారి మీ ఆలోచన విధానాన్ని
ఆలోచించమని సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దుష్ప్రచారం ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. ఇక దాన్ని మనం తిప్పికొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాం. అట్లాంటిది ఆ దుష్ప్రచారాన్ని వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా ఫైలాయిస్తా ఉన్నారు వాళ్ళు. దానికి మనం ఏం చేయలేము. ఉదయకాల మార్నింగ్ వాక్ వచ్చిన వాకర్స్ కి, అదేవిధంగా మీడియా మిత్రులకు, నాతో పాటు అన్న పొన్నం ప్రభాకర్ అన్న మంత్రి గారికి, తమ్ముడు మేడుపల్లి సత్యం గారికి అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మీరు మీ దేహాన్ని ఫిట్ గా ఉంచుకోవడానికి, లేకపోతే షుగర్లు బీపీలు తగ్గించుకోవడానికి వాకింగ్కి వస్తా ఉన్నారు. మరి ఈరోజు దేశం కూడా చాలా కాయలా పడిపోతా ఉన్నది. మీరందరూ కూడా ఆలోచించాల్సిన టైం వచ్చింది. ప్రజాస్వామ్యమే కూని, తర్వాత ప్రైవేటీకరణ పేరుతోని, అదేవిధంగా ఈ దేశాన్ని అన్ని విధాల అదానికి అంబానీకి దోచిపెట్టడం, మరి ముఖ్యంగా రాజ్యాంగాన్ని విస్మరించడం జరుగుతా ఉన్నది. వాకర్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు, మీరు షుగర్ బీపీ అంటే సైలెంట్ కిల్లర్ డిసీజెస్ అని మీ అందరికీ తెలుసు. అవి మిమ్మల్ని ఏం కనబడవు, కానీ లోపల అవయవాలన్నిటి పాడు చేస్తాయి. లివర్ పోతుంది, గుండె పోతుంది, మెదడు పోతుంది, అదేవిధంగా మూత్రపిండాలు ఎగిరిపోతాయి. వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా మన మెదడు దోచేస్తా ఉన్నాడు. మనల్ని ఆలోచించే శక్తి నుండి తొలగిస్తా ఉన్నాడు. అంత పెట్టింది ఈరోజు బీజేపీ. కాబట్టి ఈ దేశాన్ని కూడా కుల్లబొడుస్తా ఉన్నాడు. మీకు తెలియకుండా, మీకు కనబడకుండా, మీరు కిడ్నీస్ పాడే వరకు కూడా డాక్టర్ దగ్గర పోరు. ఈ రోజు కూడా ఈ దేశం మరి నాశనానికి, పతనానికి తీసుకొస్తా ఉన్నాడు మోడీ గారు. ఒక్కసారి మీరు అందరూ ఆలోచించాలి. గాంధీ మహాత్ముడు ఎప్పుడో హే రామ్ అని చెప్పేటోడు, దాన్ని హే రామ్ ను జై శ్రీరామ్ గా మార్చినారు. ఈ దేశం ఎటువైపు పోతా ఉన్నది? ఎప్పుడు కూడా మతంతోని ఏ దేశం కూడా బాగుపడలేదు. పక్కనున్న పాకిస్తాన్ కథ చూస్తా ఉన్నారు, ఇరాన్ ఇరాక్ కథ చూస్తా ఉన్నారు, గల్ఫ్ కంట్రీస్ చూస్తా ఉన్నారు. ఇంతకు ముందు ఉన్నటువంటి యూరోపియన్ కంట్రీస్ లోపల, రోమన్ వాటికన్ లోపల మత సంస్కరణలు ఏ విధంగా వచ్చినాయి. కాబట్టి దయచేసి మతం ముసుగులో మనం ఉండొద్దు. తప్పకుండా దీన్ని తిప్పికొట్టాలి. రాబోయే రోజుల లోపల మీరెంత గొప్పగా ఎక్సర్సైజ్ చేసి మీ ప్రాణాన్ని ఎట్లా కాపాడుకుంటున్నారో, మీ శరీరాన్ని ఎట్లా కాపాడుకుంటున్నారో, ఈ దేశాన్ని కూడా మీరు కాపాడాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉన్నదని, ఈ యొక్క సైలెంట్ కిల్లర్ ని, ఈ నియంత్రణను మీరు తొలగించాలని మీ అందరికి కూడా ప్రతిలాడి చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.